ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఎవడైనా నీ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసంతో చేసే ప్రార్థన యొక్క శక్తి గురించి యేసయ్య ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. మనం ప్రార్థిస్తే దేవుడు జవాబు ఇస్తాడని, మనం నమ్మితే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయని ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని కార్యాలు మన జీవితంలో జరగకుండా, దేవుని అద్భుతాలు మనం చూడకుండా మనకు అడ్డుపడేది మనలో అపనమ్మకమే అని మనం గ్రహించాలి. యేసయ్య ఈ లోకంలో జీవించినంత కాలము తనను ఈ భూమి మీదకు పంపిన పరమ తండ్రి యందు నమ్మిక ఉంచి లెక్కలేని అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యములు జరిగించాడు. దేవుని నామాన్ని తన ద్వారా మహిమపరిచాడు. అరణ్యంలో 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి 5,000 మందికి పైగా తృప్తిగా తిని మిగిలిన అద్భుతం చేశాడు. తన మాట ద్వారా చనిపోయిన వారిని సైతం బ్రతికించాడు. యేసయ్య మన నుండి ఆశించేది కూడా మనం ఆయనపై ఎటువంటి సందేహం లేకుండా పూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండడమే. మనం ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే చాలని యేసయ్య సెలవిస్తున్నాడు. కానీ ఆ విశ్వాసం సందేహం లేనిదై ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలం. భక్తుడి విధంగా అంటున్నాడు, అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నవాడినట్టుగా పిలువచువాడిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉంది. నీ సంతానము ఇలాగ ఉండని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక తాను రమారమి 100 వయస్సు గలవాలయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానముల గురించి సందేహింపగా దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములని శోధనలను పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువులేని వారిని ఎండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నెడలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఎంత మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం వల్ల పోలియుండును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, విశ్వాసంతో ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయని, అపనమ్మకం లేకుండా అడిగితే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని నీవు సెలవిచ్చావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము విశ్వాసంతో ప్రార్థించి నీ అద్భుత కార్యములు మా జీవితంలో చూచే వారముగా ఉంటకు సహాయము దయచేయమని, అవిశ్వాసం వలన నీ వాగ్దానాల గురించి సందేహింపక నిన్ను మహిమపరిచి వాగ్దానం చేసిన నీవు దానిని దృఢపరుస్తావని నమ్ముతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.